కరుణామయుడైన దేవాది దేవునికి స్తోత్రాలు. మీరందరూ కులాసాగా ఉన్నారా? విచారంగా ఉన్నారా? విచారంగా ఉంటే విచారం పోగొట్టుకునేదానికి రండి యూట్యూబ్ దగ్గరికి. సరే, ఈ దినం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యూ టు డెలివర్ యూ. बचाने के लिए मैं तेरे साथ हूं. ఏ బాధల్లో ఉన్నావో విడిపించేదానికి ఇశ్రాయేలు దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఆ బాధలు భరించలేక దేవునికి మొరపెట్టారు. అయితే అద్భుత రీతిగా దేవుడు ఐగుప్తు చీకటి నుండి, ఐగుప్తు బాధల నుండి విడిపించాడు. సోదరి, సోదరుడా, నీవు ఏ బాధల్లో ఉన్నావో, మీ కుటుంబ సమస్యలు ఏమిటో నాకు తెలియదు, నా దేవుని తెలుసు. విడిపించేవాడు ఆయన. ఆయన మీద ఆధారపడండి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉంటాను అంటున్నా. నీతో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. బొమ్మగారు యేసయ్యంటే ఆయన ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, బొమ్మ పూజ కాదు. అయితే 91వ కీర్తనలో 15వ వచనంలో, శ్రమలో నేను అతనికి తోడు. శ్రమలో కుంగిపోతున్నామే సోదరి, సోదరుడా. పిల్లల ద్వారా, అప్పుల ద్వారా, నెమ్మది లేక నిరుత్సాహంగా ఉన్నావేమో. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను అంటున్నాడు. అతను విడిపిస్తాను, ఇంకోటి ఏం చేస్తాడ, గొప్ప చేస్తా. ఎప్పుడు విడిపించితేనే గొప్ప చేసేది. విడుదల పొందితే గొప్ప వారు చేస్తాడు. మొదట విడుదల కావాలి, ఆ తరువాత గొప్పగా చేస్తాడు. అందుచేతనే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనం ఒక మాట ఉంది, బాగా గమనించండి. మేము సేవించున్న దేవుడు, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? షద్రక్, మెషక్, అబేద్నెగోలు. రాజుగారు పెట్టిన విగ్రహానికి మేము ముఖం. వారి దేశంలో ఉండి వారి తిండి తింటూ అయితే ధైర్యంగా మాట్లాడుతున్నారండి. దేవుని బిడ్డలు ఎక్కడున్న ధైర్యంగా ఉండాలి, పిరికివారు కాదు. మేము సేవించున్న దేవుడు మండుతున్న వేడిమి గల అగ్నిగుండం నుండి మిమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మల్ని తప్పిస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. మేము అలాంటి దేవుని ఆరాధిస్తాం. విడిపించేవాడు దేవుడు. అద్భుత రీతిగా అగ్నిగుండములో నుండి విడిపించబడ్డారండి. విడిపించ ఆ రాజుగారు చూసి, వీరి దేవుడు పూజార్హుడు, దేవునికి ఘనత తెచ్చారంటే, నువ్వు ఘనత తెస్తున్నావా, అవమానం తెస్తున్నావు నీ దేవునికి? దేవునికి ఘనత తెచ్చేవారు దేవునికి అవమానం తేవద్దు. మిమ్మును బట్టి అన్ని జనుల నా నామము దూషింపబడతా ఉంది అంటున్నాడు. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించండి. దేవుని మీద ఆనుకునండి. ఆయన నీకు దగ్గరగా ఉండి నిన్ను నడిపిస్తున్నా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న శ్రోతలు ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ బాధల్లో మీరు చూస్తున్నారు, వారి శ్రమల నుండి విడిపించి మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.